మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. చిత్రం శ్రీనుకి నేను ఒక మంచి రోల్ క్రియేట్ చేశాను. ఒక మంచి బిగ్ ఆపర్చునిటీ ఇద్దాం అనుకున్నాను. కానీ శ్రీను ఇంకా చెప్పకుండా సినిమాకి రాలేదు అని చెప్పి తేజ గారు చాలా ఫీల్ అయ్యారు. అది గ్యాప్ కారణమైంది అని విన్నాను. నిజమా? అంటే కోర్స్ నిజంగా ఎవరికైనా స్పాట్లో ఒక డైరెక్టర్కి ఒక ఆర్టిస్ట్ దెబ్బ తగిలిందంటే ఆ బాధ ఉంటుంది సార్. డెఫినెట్గా బాధపడి ఉంటారు. అయ్యో ఆడు కరెక్ట్గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కదా, ఈ టైంలో పాపం వాడి కాల్ ఫ్రాక్చర్ అయిందని బాధపడి ఉండొచ్చు. సో అలాగే నీకు 6 months బెడ్ అండి, 6 నెలలు నేను బెడ్ మీద ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ నాకు ఉషా కిరణ్ వాళ్ళదే ఆనందం సినిమా నాకు ఓ క్యారెక్టర్ అనుకుని పిలిచారు. నువ్వు ఓకేనా నడుస్తున్నాను సార్. అప్పటికి నడుస్తున్నా. సో ఈలోపు సినిమా అయిపోయిందండి, నువ్వు నేను అయిపోయింది. తర్వాత ఆయన మళ్ళీ 2 సినిమాలు చేశారు, పెద్ద డైరెక్టర్ అయిపోయారు. తర్వాత నాకు మళ్ళీ ఆయనే పిలిచి 1000 అబద్ధాల్లో క్యారెక్టర్ ఇచ్చారు. చాలా రోజులు బట్టి నేనే రాజు నేనే మంత్రి ఇచ్చారు. చాలా రోజు అంటే అవునండి, చిన్న గ్యాప్. అంటే నేను కూడా వెళ్ళి కలవకపోవడం కూడా అయ్యి ఉండొచ్చు మేబీ. ఈలోపు ఆయన పెద్ద డైరెక్టర్ అవడం, పెద్దలతో చేయటం, అది కూడా కారణం. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఇంత లెంత్గా అడిగానంటే, చిత్రం శ్రీను మీ పేరు అంటే మీకు ఇంటి పేరు ఇచ్చేసాడు ఆయన. అవునండి, ఇంటి పేరు మార్చి కొత్త ఇంటి పేరుని ఇచ్చారు. అలాంటి తేజ గారితో శ్రీను గ్యాప్ ఉంది అనేది చాలా మందికి ఈ రోజుకి డౌట్ ఉందన్నమాట. సో దాన్ని క్లారిఫై చేయాలన్నదే నా ఉద్దేశం. అంతే. అంటే క్యారెక్టర్ సెట్ అయిపోయి ఉండొచ్చు అండి, అంతే. సెట్ అవ్వకనే ఇవ్వకపోయి ఉండొచ్చు. నేను మొన్న కూడా ఇప్పుడు జరుగుతున్న షూట్ నెక్స్ట్ ఏదనుకుంటున్నాను వెళ్ళి మేము కలుస్తూనే ఉంటాను. ఆయనకి మొన్న మధ్య కూడా వెళ్ళి కలిశాను. నేను వెళ్తే మంచిగా మాట్లాడతాను. అంటే ఆయనకు కూడా అనుకోవాలి, ఇది కరెక్ట్గా సరిపోతాడు అంటేనే కదా పిలుస్తాము. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ఉంది, అసలు నేను అందులో చేస్తాను కూడా అనుకోలేదు. టప్పని ఒకరోజు ఫోన్ చేశారు, ఎక్కడున్నావు చిత్రం అన్నారు. సార్ ఇట్లా ఉన్నాను సార్, ఒకసారి వస్తావా అంటే నానక్రమంలో షూట్ జరుగుతుంది, వెళ్ళాను కలిశాను. ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను కానిస్టేబుల్, కానీ చిన్నదిగానే బాగుంటుంది అంటే ఏంటి సార్ అంటే ఇలాగా నిరహార దీక్ష చేస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళకి ఆ నిమ్మకాయ రసంలో పాయిజన్ ఇస్తాను. అది షార్ట్ చేసాం. ఆ తర్వాత రానగారు నన్ను చంపేస్తారు, ఇదంతా చేసాం. అంటే ఆయనంతా ఆయన పిలిచాడు, ఆయనకు తెలుసు ఆయన ఈ క్యారెక్టర్ అడిగి సరిపోతాడంటే ఆయన వాడు హిమాలయాల్లోనే తీసుకొస్తారండి, అందులో డౌటే లేదు. నాకు సెట్ అవ్వక పిలుచుండరు అంతే. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను, ఇది లైఫ్కి సంబంధించింది. ఓకే. ఉదయ్ కిరణ్ గారి రైజు దగ్గర నుంచి చూసిన అతి కొద్ది మంది మనుషుల్లో మీరు ఒకరు. సో మీ కెరీర్ విషయానికి వస్తే, ఆయన కెరీర్లో ఆయన చూసిన అంత సక్సెస్ ఎప్పుడు మీరు చూడలేదు, అంత డబ్బు ఎప్పుడు మీరు చూడలేదు, అంత ఫేము మీరు ఎప్పుడు చూడలేదు. బట్ ఉదయ్ కిరణ్ గారు సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా అలాంటి ఒక డిసిషన్ తీసుకున్నారు. మీ లైఫ్లో మీరు చాలాసార్లు పడ్డారు, చాలాసార్లు చేశారు. ఏ నిర్ణయము మిమ్మల్ని ఇంత కాన్స్టెంట్గా ఇంత స్థిరంగా ఉంచగలిగింది? ఎందుకు ఉదయ్ కిరణ్ గారి ప్రస్తావనే నేను రెఫరెన్స్కి అడుగుతున్నానంటే, అంటే అంత పెద్ద స్టారు కూడా మెంటల్గా డౌన్ అయిపోయే ఇండస్ట్రీ మంది. సో చిత్రం శ్రీను కష్టాల నుంచి నిలబడడానికి కారణం ఏంటి? సార్ అంటే నేను కారణం కూడా కాదు, ఆ బలం ఏంటి? ఆ బలం అంటే అది ఆ సినిమా మీద ఉన్న ఇష్టం అండి. సినిమానే కాదు, ఎవడైనా ఏ పని చేయాలనుకున్నా చిన్న లైఫ్లో నేను ఎప్పుడు రియలైజ్ ఉంటాను సార్, రియాలిటీలో ఉంటా. అంటే ఏ పని చేయాలనుకున్న అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి, అది సహజం. ఈ రోజు కొంచెం డౌన్ అయ్యాం కదా అని బాధపడి డిప్రెస్కి వెళ్ళిపోద్దు అస్సలు. మనం అసలు ఫీల్ అవుతాం, అవును ఈరోజు నేను వచ్చినప్పుడు ఏం లేదు కదా, మళ్ళీ కొడతాం గోలు అని, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనం గోల్ కొట్టడానికి ఏం చేయాలో చేయాలి తప్ప రాంగ్ స్టెప్ మాత్రం వేయద్దు. ఇప్పుడు అదే ఉదయ్ గారు చేశారు, అలా అవ్వకుండా ఉంటే ఈరోజు ఇంకా ఏమైనా జరిగేమో, ఇంకా మంచి ఏమన్నా వచ్చేమో, మంచి సినిమాలు వచ్చేయేమో. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా సార్ ఇండస్ట్రీలోనే. కరెక్ట్. మనకి సినిమానే ఇష్టం కదా, ఏదో ఒక ప్రోగ్రామ్ జడ్జికి వెళ్ళినా కూడా ఎంతో కొంత ఫేము డబ్బులు ఇప్పుడు అలా ఉంది కదా సార్. అవును. అప్పుడు అంటే ఇంత స్పాన్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు చాలా స్పాన్ ఉంది కదా. సో ధైర్యంగా మనం చేసే నిజాయితీగా చేసుకుంటూ దాన్ని నమ్ముతూ పని ముందుకెళ్ళాలండి. అది అప్ అండ్ డౌన్స్ కామన్, అది లేకుండా లైఫ్ అవ్వదు. ఎందుకంటే మనం వచ్చినప్పుడు అప్పు నుంచి రాలే, డౌన్ నుంచే వచ్చాము. అప్పు చిన్న డౌన్ ఉంటుంది, మళ్ళీ అప్పుకి వెళ్తాం, అది కామన్. అది లేకపోతే లైఫే కదా. అది అర్థం చేసుకున్నాడు ఏ పనైనా చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు, ఏదైనా సాధించవచ్చు. నాకు చాలామంది ఇన్స్పిరేషన్ ఉంటారండి. అమితాబ్ బచ్చన్ గారు స్టోరీ ఒకటి, పూరి గారు, చాలామంది ఉన్నారండి. నాకు మన కేఎఫ్సీ చికెన్ తింటాం అతను, నేను అవన్నీ అంటే ఇన్స్పైర్గా తీసుకుంటాను సార్. ఎందుకు చిరంజీవి గారు మధ్యలో హిట్లర్ ముందు చిరంజీవి గారు అయ్యో, ఆ తర్వాత మళ్ళీ హిట్లర్ నుంచి మళ్ళీ కొడితే ఈరోజు అన్నయ్య మళ్ళీ పాత అన్నయ్య. ఆ రేంజ్ అంటే మనం నిలబడాలనుకుని ముందుకెళ్తే అది అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి, దాన్ని తట్టుకొని వెళ్ళిపోవాలి, దూసుకెళ్ళిపోవాలి రాకెట్ లాగా, దొరికేస్తుంది అది అంతే. సూపర్. అయితే ఉదయ్ కిరణ్తో మీకు మర్చిపోలేని ఒక చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు దాకా నేను ఎవరికి చెప్పలేదు, అలాంటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. అంటే చాలా సందర్భాలు, చాలా 2, 3, 4 సినిమాలు చేశానండి ఆడితో.
అంటే ఇంకోటి మర్చిపోని సందర్భాలు ఏముండవండి. ఎందుకంటే ఎవరికి ఏం చెప్పుకోడండి మనోడు. అదొక చిన్న తనలో తను కుమిలిపోవటం అది కూడా తనకి అది పాపం ఓపెన్ అవడా ఇప్పుడు? ఎప్పుడు ఏ విషయం ఓపెన్ అవ్వలేదండి. ఏ విషయం ఏది కూడా నాతో అయితే ఏమి షేర్ చేసుకోలేదు. ఏమంటే సరదాగా లొకేషన్లో షూట్లో ఉంటే మాట్లాడతాం, షూట్ విషయాలే మాట్లాడతాం అంతే తప్ప ఏది కూడా చెప్పడు అసలు. అంటే మనోడు అంటే ఉండటమే అలా ఉంటాడు సైలెంట్గా. అదొక సందర్భాలంటే షూట్కి సందర్భాలండి. ఒక సినిమా ఊటీలో చేసాము. అక్కడ బాగా మేము అంటే ఫుడ్ అవి బాగా ఎంజాయ్ చేసాం. అంటే షూట్ సందర్భంగా అంతే. షూట్కి సంబంధించిన మెమరీసే ఉన్నాయి. బయట కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో అప్పుడు కలిసి ఎప్పుడు సైలెంట్గా ఉండేవాడు. మనోడు సైలెంట్గా ఉన్నాడు. ఏది కూడా వాడికి ఏం చెప్పుకునేవాడు కాదు. అది మెయిన్.